నమస్తే ప్రైమ్ 3 న్యూస్ ఛానల్ కి స్వాగతం. ప్రతి క్షణం ప్రజల కోసం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను 7382273833 వాట్సాప్ చేయండి చాలు. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం రేగుపాలెం జంక్షన్ జాతీయ రహదారిపై గురువారం రాత్రి ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి దగ్ధమైంది. భువనేశ్వర్ నుండి చెన్నై వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు రేగుపాలెం జంక్షన్ వద్దకు వచ్చేసరికి బస్సులో మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్ చాకచక్యంగా బస్సులోని ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించేశాడు. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది, హైవే పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి మంటలను అదుపు చేశారు. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్ చాకచక్యంగా ప్రయాణికులందరినీ కిందకి దించడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఇటీవల జాతీయ రహదారిపై వరుస బస్సులు అగ్ని ప్రమాదానికి ఆహుతవుతుండటంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.